ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అప్పుడున్న సిచ్యువేషన్లో నాకు వేరే దారి కనిపించలేదు. అనవసరంగా తొందరపడ్డావన్నయ్య. అమ్మా ఒకసారి వెళ్ళరా. ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తూ ఉండుంటుంది. ఏంటమ్మా ఇది? వాడు అనవసరంగా మా గురించి ఆలోచించి తప్పు చేశాడమ్మా. అమ్మా నువ్వేడవకమ్మా. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా సరే ఆ పని చేస్తారమ్మా. మరి ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటమ్మా? ఏముందమ్మా, మనం అనుకున్నట్టే వాళ్ళిద్దరినీ కలిపి కూర్చోబెట్టి పూజ జరిపిస్తున్నాం. కానీ ఆ పేపర్ల మీద సంతకం పెట్టాను, ఇప్పుడు ఏం చేసినా లాభం లేదంటున్నాడు కదా. మనం తలుచుకుంటే తెగిపోయేది కాదమ్మా. ఆ దేవుడు వేసిన బంధమమ్మా. వాళ్ళిద్దరి మధ్య ఏ కాగితాలకి సంతకాలకి అందని ప్రేమాభిమానాలున్నాయమ్మా. వదన కడుపులో పెరుగుతున్న బిడ్డే అందుకు సజీవ సాక్ష్యం. ఆ సాక్ష్యం ఉన్నంతకాలం వాళ్ళిద్దరిని ఎవరూ విడదీయలేరమ్మా. బిడ్డ ఈ భూమి మీదకి వచ్చిన రోజు ఖచ్చితంగా ఇద్దరు కలిసిపోయి ఉంటారు. అప్పటిదాకా బిడ్డని కాపాడుకుంటూనే ఆ లోపు వాళ్ళని ఒకటి చేయడమే నా పనమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. కీర్తి కడుపులో బిడ్డే వాళ్ళిద్దరినీ కలుపుతుంది. మనం అప్పటిదాకా వాళ్ళు దూరం కాకుండా చూసుకుంటే చాలు. అవునమ్మా, అందుకే మనం ఈ పూజ జరిపిస్తున్నాం. నేనిప్పుడే అన్నయ్యతో మాట్లాడతాను. ఎలాగైనా సరే అన్నయ్య నొప్పించి వదిన పక్కన కూర్చోబెట్టి పూజ జరిగేలా చేస్తాను. అది కాదమ్మా, ఈ ప్రయత్నంలో నీకేం కాకూడదమ్మా. నాకేం కాదమ్మా, అంతా నేను చూసుకుంటాను. పద పద. అన్నయ్య ఒకసారి నేను చెప్పేది విను. అనుకున్నానే, నువ్వు ఖాళీగా ఎందుకుంటావు? ఫ్యామిలీని దింపావంటే ఏదో పెద్ద ప్లానే చేసుంటావు. నువ్వు వదిన నిండు నూరేళ్ళు కలిసి ఉండాలని ఆ దేవుడు నిర్ణయించాడు. డైవర్స్ అయిపోయాక ఇంకెందుకు తులసి ఇవన్నీ? ఆ భగవంతుడు రాసిన నుదుటి రాత ముందు ఆ కాగితాల మీద మన రాతలు దేముందన్నయ్య? దయచేసి జరిగిందంతా మర్చిపోయి వదిన నువ్వు కలిసి ఆ స్వామివారి పూజలో కూర్చోండి. అంతా మంచి జరుగుతుంది. నాకే ప్రాబ్లం లేదు తులసి, కానీ కీర్తి వదినని నిన్ను కలిపి కూర్చోబెట్టే బాధ్యత నాది, సరేనా? ఈ ఒక్కసారి నన్ను నమ్మన్నయ్యా, ప్లీజ్. నా కోసం అన్నయ్య. సరే తులసి. అమ్మ తులసి, మీ అన్న వదినాల్ని కలపడానికి స్కెచ్ బాగానే వేసావు, కానీ అక్కడ వాళ్ళిద్దరూ పూజలో ఎలా కలిసి కూర్చుంటారో నేను చూస్తాను. అన్నయ్య నువ్వు వెంటనే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందు గాని పద. మేం హరీష్ని తీసుకొస్తాం, నువ్వు వెళ్ళు తులసి. మీ వాళ్ళు అసలే నీ మీద ఒక కన్నేసి ఉంచుతారు. సరే వదినా, త్వరగా వచ్చేసేయండి. వచ్చేయండి అమ్మా. జాగ్రత్త. నేను ఇంటి ముందే ఉన్నాను. నేను బయటున్నాను జాను. నేను రావడానికి ఇంకా 2 hours అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ఏంటి ఇవాళ?
నెయ్యి దోశలు తింటారు కదా? నెయ్యి దోశ? పర్లేదు సార్, మీరు తినకపోతే చెప్పండి, వేరే ఏదైనా సరే చేపిద్దాం. ఇట్స్ ఓకే. హాయ్ డార్లింగ్. ఇందక్కడి నుంచి చూస్తున్నా నాతో మాట్లాడతావని. సారీ క్రిష్. ఏమైంది జాను, ఎందుకలా డల్ గా ఉన్నావు? ఈ మధ్య సార్ బిహేవియర్ నాకేం అర్థం కావట్లేదు. ఇది నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేక నాలో నేనే కుమిలిపోతున్నాను. అందుకే నేను ఇలాంటి వాటికి దూరంగా ఉంటాను. ఎనీవే, నువ్వు మీ పేరెంట్స్ కి చెప్పుకోవచ్చు కదా. మొన్ననే వాళ్ళొక పెద్ద సమస్య నుంచి బయటపడ్డారు. మళ్ళీ నేను వాళ్ళకు పెద్ద సమస్య అవ్వకూడదు. పోనీ మీ సిస్టర్ తో మాట్లాడు. ఇప్పటికే తను ఆ ఇంట్లో చాలా కష్టాలు పడుతుంది. మళ్ళీ నా బాధలు చెప్పి అక్కని ఇంకా బాధ పెట్టలేను. అది కరెక్టే, మరి ఇప్పుడు జాను? ఏమో క్రిష్, పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయానన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. నువ్వు ఒంటరి దానివేంటి జాను? నీకోసం ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మర్చిపోయావా? ఆఫ్ కోర్స్ నేను నీ ఫ్రెండ్నే, బట్ నన్ను నీకిచ్చిన నీ బెస్ట్ ఫ్రెండ్ ఉండగా వేరే వాళ్ళ అవసరమా నీకు? ఓ, విశ్వ గురించా నువ్వనేది? ఎస్, విశ్వ నా బెస్ట్ ఫ్రెండే, కానీ నేను వాడికి అన్ని చెప్పుకోలేను. ఏ జాను, విశ్వ అర్థం చేసుకోలేడా? అర్థం చేసుకోలేడని కాదు. మరి ఏం లేదు, ఈ విషయాలన్నీ విశ్వకి చెప్తే విశ్వ సార్ గురించి తప్పుగా అనుకుంటాడేమోనని నా భయం. ఓ ఓకే. సార్ గురించి ఎవరైనా తప్పుగా అనుకున్నా, తక్కువ చేసి మాట్లాడినా నేను భరించలేను. ఐ కెన్ అండర్స్టాండ్ జాను, బట్ విశ్వ అలా ఎందుకు అనుకుంటాడు? తనకు జై సార్ అంటే కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. నా మాట విని అనవసరమైన డౌట్స్ ఏం పెట్టుకోకుండా విశ్వాను కలువు. కలిసి నీ మనసులో ఉన్న బాధను షేర్ చేసుకో. అంతే అంటావా క్రిష్? అంతే జాను, నావి చిలక పలుకులని చిలకనగా చూడకు. బాధలు పంచుకుంటేనే తగ్గుతాయి, దాచుకుంటే పెరుగుతాయి. సరే, ఇప్పుడే విశ్వాకి కాల్ చేస్తాను. హలో. హాయ్ విశ్వ, ఎక్కడున్నావురా? ఇందాకే బయటకు వచ్చాను. చెప్పు జాను, ఆంటీ అంకుల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదా? వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయింది. నాకే ఇంట్లో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటి జాను, మళ్ళీ ఏమైంది? నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా? నేను సేఫ్గానే ఉన్నాను విశ్వ.